తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో మంత్రులు తలా ఒక మాట మాట్లాడి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో గైడెన్స్ ఏ విధంగా ఇచ్చారో, నామ్స్ ఏ విధంగా ఉన్నాయో అది అమలు చేస్తారా? ఇప్పుడు కొత్తగా ఏదైనా నామ్స్ అమలు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా? గతంలో ఎకనామికల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ తోటి రూ. 1,00,000 అన్నారు. తర్వాత 2,00,000, ఇప్పుడు 3,00,000 అంటున్నారు. అంటే ఎవరికి ఇస్తారనేది ఇంకా ఎలాంటి నిర్ధారణ కాకుండా ఎంక్వైరీలని అది ఇది చేసి సర్వేలని కాలయాపన చేస్తున్నారు తప్ప కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. ఏదైనా ప్రజలకు చెప్పేది ఉంటే ఆ శాఖ మంత్రే సరైన సమాధానం ప్రజలకు ఇవ్వాలి. అది శాసనసభలో కూడా మాట్లాడినా కూడా ప్రజలందరూ చూస్తారు, చదువుతారు, వింటారు. ఇప్పుడున్న ప్రజలందరూ డిజిటల్ యుగంలో ఉన్నారు కాబట్టి చైతన్యవంతులుగా ఉంటారు కాబట్టి మీరు మాట్లాడవలసిన విషయం ఎంతైనా ఉందని మరి రాష్ట్ర మంత్రులకు భారత కమ్యూనిస్టు పార్టీ సూచనప్రాయంగా తెలియజేస్తూ ఉంది.